హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్లో భాగంగా సకినాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఇది తెలంగాణలో బాగా ఫేమస్ అండి సకినాలు సంక్రాంతి టైంలో. ఇక మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ముందుగా ఒకరోజు ముందే బియ్యాన్ని మంచిగా చెరిగి కడిగి నానబెట్టుకున్నామండి. ఒక 4 గంటలు నానిన తర్వాత వాటిని తీసి ఆరబోసామన్నమాట. బాగా కడిగేసి మంచిగా అంటే బాగా ఆరిన తర్వాత బాగా తడిగా కాకుండా బాగా పొడిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దాన్ని గిన్నె పట్టించామన్నమాట పిండిని. ఇలా ఈ విధంగా 8 కిలోల పిండి అంటే 8 చిట్ల పిండి అంటారు కదా, అట్లా 8 కిలోల పిండిలో కిలో పావు నువ్వులు, పిడికెడు జీలకర్ర, పిడికెడు వాము, పిడికెడు ఎల్లిగడ్డ గ్రైండ్ చేసింది వేసాను, పిడికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మొత్తం పిండి అంతా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలవాలండి మంచిగా. చూడండి ఈ విధంగా కలుపుతున్నాను కదా. ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి కలపకూడదు, ఎందుకంటే ఒకేసారి వాటర్ పోసేసామనుకో పల్చగా అయిపోతుంది, మళ్ళీ దాంతో ఏం చేయరాదు. కాబట్టి ఇలా కొన్ని పోస్తూ కలుపుకుంటూ ఉండాలండి. బాగా లూజ్ కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. ఇది కూడా చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్. ఇవి సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి ఇవి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయింది కదా. ఈ విధంగా కలుపుకున్నాం అన్నమాట మంచిగా మొత్తం. చూడండి బాగా పల్చగా లేదు, బాగా గట్టిగా లేదు. చూడండి ఈ విధంగా ఉంది కదా. ఈ విధంగా కలుపుకున్నాం కదా. మళ్ళీ దీన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటూ బేషన్ కానీ చిన్న గిన్నెలు కానీ తీసుకుంటూ ఇలా ఫస్ట్ గౌరమ్మ చేసుకోవాలండి. మా అమ్మ చేస్తుంది చూడండి, ఇట్లా ఒక గౌరమ్మ చేసుకోవాలి. గౌరమ్మ చేసుకొని దానికి బొట్టు పెట్టేసి స్టార్ట్ చేస్తారన్నమాట. ఇలా రౌండ్గా ఒక 5 చుట్లు వేస్తారండి ఫస్ట్ది గౌరమ్మ చుట్టూ. ఈ విధంగా చెద్దరు మొత్తం వేసేసి అవి ఆరిన తర్వాత ఏదైనా కార్డు ఉంటుంది కదండి, మంచి కార్డు మన పెళ్ళి కార్డ్సే కానీ ఏవైనా ఉంటాయి కదా, ఆ కార్డ్స్తో మెల్లగా ఒక ప్లేట్లోకి తీస్తూ ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసి మంచిగా కాలుస్తారన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి.